త్వరలోని వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని, 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీల సమావేశం ముందు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరినీ కలిసి కరచాలనం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. త్వరలోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించనున్నారు. ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడొద్దని, 40% ప్రజలు ఇంకా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అదే విషయాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, చాలా కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశం ముగిసింది. వైఎస్ జగన్ ఈ సందర్భంగా అనేక అంశాల గురించి ప్రస్తావన చేశారు. ప్రధానంగా ఇప్పటికి కూడా 40% మంది ప్రజలు మన వైపే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు కొంత తేడా పడినప్పుడు కూడా ప్రజలు మన వైపే ఉన్నారన్న సంగతిని గుర్తుంచుకోవాలంటూ ఎమ్మెల్సీలకు చెప్పిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి మనం ఆందోళన చేయాలి, ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే ఇప్పటికే మామూలుగా గడిచిన 5 సంవత్సరాలుగా జగన్ పరిపాలనలో ఈ సమయానికి విద్యా దీవెన, రైతు భరోసా లాంటివి అందించడం దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి విద్యా కానుక కింద ఇవ్వాల్సిన కిట్లు కూడా పంపిణీ చేసేది, ఇలాంటివి అన్ని కార్యక్రమాలు జరిగేవి. కానీ ఇప్పటివరకు కూడా అలాంటివి ఏవీ జరగలేదు. దీంతో ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ కిట్స్ అందాల్సినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు అందాల్సిన కిట్స్ కూడా ఇంతవరకు అందని పరిస్థితి. సో ఇలాంటి అనేక సమస్యలు ఆల్రెడీ మొదలైపోయిన పరిస్థితి. అయినప్పటికీ మనం వేచి చూద్దాం, ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే నిన్ననే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడిప్పుడే మంత్రులు కూడా ఇవాళ రేపట్లో రాబోతున్న పరిస్థితి. సో కొంత టైం అయితే వారికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూసి, అంటే ఈ 3 పార్టీల హనీమూన్ ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి హనీమూన్ కొద్ది రోజులు కొనసాగనిద్దాం. ఆ తర్వాత నుంచి ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఎమ్మెల్సీలకు సూచించిన పరిస్థితుంది. ఎందుకంటే శాసనసభలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నందున అక్కడ మైకు ఓడిచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా నోరు నొక్కే కార్యక్రమం అయితే జరుగుతుంది. కానీ శాసన మండలిలో మన బలాన్ని ఖచ్చితంగా చూపించాలి. ప్రజలకు వ్యతిరేకంగా ఏ బిల్స్ వచ్చినా కూడా మనం వ్యతిరేకించాల్సి ఉంటుంది. అట్లాగే ప్రజలకు మేలు చేకూరేటువంటి అంశాలు వస్తే మనం దానికి మద్దతు తెలపాల్సి ఉంటుందని కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. అట్లాగే ప్రలోభాలకు గురి చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు గతంలో కూడా ఇదే చేశారు 2014లో, మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తారు. సహజంగా చంద్రబాబు నైజమే అది. కాబట్టి మళ్ళీ మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. ఒకవేళ ఇప్పటికే వచ్చి ఉండాలి, రాకపోతే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వాటికి దేని కూడా లొంగిపోవద్దు. 40% ప్రజలు మన వైపు ఉన్నారు. ప్రజలు ఇప్పటికీ మనల్ని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే చేసిన అభివృద్ధి, సంక్షేమం అనేది ఊరూరా అనేక కట్టడాలు, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ, క్లినిక్లు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక మేలు అనేది ప్రతి ఇంటికి జరిగింది. అదంతా కూడా జనం చూస్తూనే ఉన్నారు. కాబట్టి వారందరూ మన వైపు ఉన్నారు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాలనేది వైఎస్ జగన్ చాలా స్పష్టంగా సూచించిన పరిస్థితుంది. ఈ సందర్భంగా సినిమా కేవలం ఖచ్చితంగా మొదటి హాఫ్ మాత్రమే పూర్తయింది. సెకండ్ హాఫ్ జరగబోతుంది. ఆ సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూపించబోతున్నాం అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా వైఎస్ జగన్ చేశారు. దాంతోపాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడాల్సిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన నేను చేయబోతున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే దానికి ఎప్పుడు అనేది ఇంకా సమయం అయితే కేటాయించలేదు. కానీ మరొకటి 2 సార్లు మీటింగ్ కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పార్టీ నాయకులు, సీనియర్లతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే బస్ యాత్ర చేశాను, పాదయాత్ర చేశాను. సో ఆ శక్తి ఇంకా నాలో ఉంది. అవసరమైతే ఏ కార్యక్రమాలు చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలంటూ చెప్పిన పరిస్థితుంది. ఏదేమైనా ప్రజల కోసం మనం ఉండడం అనేది గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల కోసం పనిచేసామో ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం అదే విధంగా పనిచేయాలి. అప్పుడే ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలనేది చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసిన పరిస్థితుంది. శాసన మండలిలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేయాలని వైఎస్ జగన్ చాలా స్పష్టం చేశారు. హరి రవీందర్, అయితే 0 నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఆయన వచ్చారు. ప్రస్తుతం 11 నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. సో పోరాటం గట్టిగానే ఉండబోతుంది అనుకోవచ్చా ప్రజల కోసం?
ఖచ్చితంగా, ఎందుకంటే 2014 నుంచి చూస్తూనే ఉన్నాం. అప్పుడు ఏ విధంగా చంద్రబాబు ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు కూడా ఆయన ఏ విధంగా పోరాటం చేసింది చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిందే. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. సో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జగన్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో మనం జీరో లెవెల్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం తలెత్తింది. అయినా సరే మనం పెద్ద ఎత్తున పోరాటం చేసాం, ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం. తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా ఉవ్వెత్తున ఎగిసిపడడం అన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మళ్ళీ అలాంటి పరిస్థితి నుంచే మనం పోరాటం చేయాలి, ప్రజల కోసం అంటే ఖచ్చితంగా ప్రజలే మన వైపు ఉంటారనేది స్పష్టం చేశారు. ఎన్నో మేలు చేసినప్పుడు కూడా, అభివృద్ధి చేసినప్పుడు కూడా కొంత ఇబ్బందులు అయితే ఫలితాల రూపంలో కనిపించాయి. అయితే ఈవీఎంలకు సంబంధించి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ఎమ్మెల్సీలు చాలామంది ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా అనేక నేషనల్ మీడియా కూడా ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చో నేషనల్ మీడియా కూడా చెప్తున్న పరిస్థితులు ఇవన్నీ కూడా జగన్ దృష్టి తీసుకొచ్చారు. సో ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏదేమైనా మన దగ్గర ఆధారాలు లేకుండా మనం ఏ విధంగా మాట్లాడడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అయితే ఆయన చెప్పారు. సో ఇక ఉవ్వెత్తున ఎగసిపడాల్సినటువంటి అంశాలు ప్రస్తుతం చంద్రబాబు అండ్ కోకి జరుగుతున్నటువంటి హనీమూన్ సంబంధించి కూడా మనం వేచి చూసి తర్వాత నుంచి ప్రజా పోరాటం చేయాలని ఆయన చెప్పారు. అట్లాగే దానికంటే ముందుగా తమ పార్టీ కార్యకర్తల నాయకులను రక్షించుకునేందుకు ఒకవైపు న్యాయ పోరాటం చేస్తేనే మరోవైపు రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు ఇప్పటికే కంప్లైంట్ చేశాం కాబట్టి వారి వైపు నుంచి ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి చేయాల్సినటువంటి అంశాన్ని కూడా ఎమ్మెల్సీల దృష్టికి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. కాబట్టి రేపు 16, 17 తారీఖుల నుంచి మళ్ళీ శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉందంటే ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఒక లీకులు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఏదేమైనా త్వరలోనే ఈ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి అటు మండలిలో చేయాల్సినటువంటి పోరాటాల గురించి జగన్ చాలా స్పష్టంగా అనేక అంశాల గురించి దిశానిర్దేశం చేశారు. హరి.